వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. వరంగల్ జిల్లా దుగ్గొండి సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా నామినేషన్ వేసిన ముత్యాల కుమారస్వామి మాట్లాడుతూ దుగ్గొండి గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని, సీసీ రోడ్లు, డ్రైనేజీ, నీటి సమస్య, క్రీడా ప్రోత్సాహం, సెంట్రల్ లైటింగ్తో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. నేను కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. నేను ఈ స్ఫూర్తితో ముందుకు వెళ్లి ప్రజలకు మరింత సేవలు అందిస్తానని ముత్యాల కుమారస్వామి తెలిపారు. ముత్యాల కుమారస్వామి అనే నేను దుగ్గొండి గ్రామంలో జన్మించి విద్య నేర్చుకున్న తర్వాత, డిగ్రీ అయిపోయిన తర్వాత పోలీస్ ఉద్యోగానికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా నేను 35 సంవత్సరాల సర్వీస్లో ఒక ఏఎస్ఐగా రిటైర్డ్ అయ్యి 2021లో రిటైర్డ్ అయ్యి దుగ్గొండి గ్రామానికి వచ్చి ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకొని గత 4.5 సంవత్సరాల నుంచి దుగ్గొండిలోనే ఉంటూ ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇక్కడ అభివృద్ధి ఏం జరుగుతున్నది అనే ఆలోచన మీద 4 సంవత్సరాల నుంచి నేను సాంస్కృతిక కార్యక్రమాల్లో, సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురవుతాను అనేటువంటి ఆలోచనతోటి నేను గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ దుగ్గొండిలో ఉంటున్నాను. కాబట్టి నాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ నాకు మద్దతు తెలిపి మెజార్టీ ఇస్తూ ఇక్కడ ఇచ్చినట్టయితే నేను ఇంకా అభివృద్ధి కార్యక్రమంలో ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను. దానిలో భాగంగానే దుగ్గొండి గ్రామంలో పెద్దమ్మ గుడి అనేది లేదు, శివాలయం లేదు, రామాలయం లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఒక కంఠమేశ్వర స్వామి, గౌడ సంఘానికి సంబంధించిన కంఠమేశ్వర స్వామి గుడి ఒకటి కడుతున్నారు. దాన్ని కంప్లీట్ చేపిస్తాము. అదేవిధంగా మున్నూరు కాపు సంఘానికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ అనేది లేదు. ఆ మున్నూరు కాపు సంఘానికి సంబంధించిన కమ్యూనిటీ హాల్ని కూడా ఎమ్మెల్యే గారి గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి మాధవరెడ్డి గారి దాన్ని ఆయన చెప్పిన ప్రకారంగా మేము దాన్ని మున్నూరు కాపు సంఘానికి మేము కమ్యూనిటీ హాల్ను ఏర్పాటు చేయాలనే ఉద్దేశం. బాపట్ల జిల్లా చీరాల, వేటపాలెం మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉండటంతో రైతులు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. వరదల కారణంగా పంటలు దెబ్బతినడంతో మళ్లీ సాగు ప్రారంభించిన రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నారు. బయట కొనాలంటే అధిక ధరలు, బలవంతపు ఎరువుల విక్రయం జరుగుతున్నదని వారు తెలిపారు. ఈ పరిస్థితిని గమనించిన వ్యవసాయ సంఘం నేతలు, అధికారులు తక్షణ చర్యలు తీసుకుని అన్ని రైతు భరోసా కేంద్రాలకు ఎరువులు సరఫరా చేయాలని కోరారు. యూరియా కొనాలంటే బయట 450 ఉంటున్నారు. అది కూడా డైరెక్ట్గా ఇవ్వట్లేదు. ఇంకోటి కొంటే కానీ ఇస్తామంటున్నారు. మరి ఈ విధమైన దారుణమైన పరిస్థితుల్లో మొక్కజొన్న విస్తారంగా వేశారు. మరి వరి వరదకు దెబ్బతినటం వల్ల వరి కూడా సాగు చేశారు. కాబట్టి చీరాల నియోజకవర్గంలో అన్ని పంచాయతీల్లో, అన్ని కేంద్రాలలో కూడా ఎరువులు అవసరం. కాబట్టి ఎరువులు ఇవ్వవలసిందిగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశాము. మరి చీరాల సొసైటీ వాళ్ళు ముఖ్యంగా ఎరువులు తెప్పించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార జనగామ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ మండలం వసరమడ్ల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మిద్దెపాక ప్రియాంక కరుణాకర్ ఇంటింటికి తిరుగుతూ ఓటును అభ్యర్థిస్తున్నారు. తను గెలిచాక గ్రామానికి ఏం చేయాలో, ఎలా అభివృద్ధి చేయాలో తెలియపరుస్తూ ప్రచారం చేపట్టారు. మిద్దపాక ప్రియాంక కరుణాకర్. నేను పసరమడ్ల గ్రామం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఈరోజు ప్రచారం చేస్తూ నేను అందరి సమస్యల గురించి మాట్లాడుతూ, చాలా సమస్యలు ఈ ఊళ్ళో ఉన్నాయి. వాళ్ళు వృద్ధులు ఏమో పెన్షన్ రావట్లేదు, మళ్ళీ డ్రైనేజ్ సమస్యలు, వాటర్ సమస్య. బయట గుర్తుకి ఓటేసి మమ్మల్ని గెలిపించగలరని మనవి చేస్తున్నాం. మిద్దెపాక ప్రియాంక కరుణాకర్ సర్పంచ్ అభ్యర్థురాలుగా మేము బరిలో ఉన్నాము బీఆర్ఎస్ పార్టీ తరఫున. ముఖ్యంగా మేము ఈరోజు ఇంటింటి ప్రచారంలో భాగంగా
తాగునీటి సమస్య అందరూ మా దృష్టికి తీసుకొచ్చారు. వాటర్ ప్లాంట్ ఉంది కానీ అక్కడ బోర్ లేదు. అది నా సొంత ఖర్చులతో నేను బోర్ వేయించి వాటర్ సమస్య లేకుండా గ్రామానికి ముఖ్యంగా ముందుగా అదొకటి సమస్య తెచ్చి అదేవిధంగా కొత్తగడ్డకు డ్రైనేజ్ సమస్య ఉంది. ఇబ్బందులు లేకుండా ఫస్ట్ వాళ్ళ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బీర్నంది గ్రామానికి చెందిన సర్పంచ్ అభ్యర్థి మూల శ్రీధర్ గౌడ్ వినూత్న హామీలతో ప్రచారంలో ఆకర్షణీయంగా నిలుస్తున్నారు. తన మేనిఫెస్టోలో గ్రామంలోని ఆడబిడ్డల పెండ్లికి 5,000 రూపాయలు సహాయం, పేదవారి మరణాలపై 5,000 రూపాయలు సహాయం, యాదవుల మల్లన్న గుడి కోసం 2 గుంటల భూమి కేటాయింపు, విద్యార్థులకు గ్రంథాలయం, అన్ని కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వంటి హామీలు ఇచ్చి ప్రచారం చేస్తున్నారు. రిమోట్ గుర్తుకు మర్చిపోకున్నాను. మీ యువకులకు ఒక గ్రంథాలయం ఏర్పాటు చేస్తున్నా. మా విలేజ్లో అటవీ భూములు బాగున్నాయి. అవి అభివృద్ధి కోసం వాటర్ సోర్సెస్ లేవు, కరెంట్ సౌకర్యం లేదు. అన్ని సౌకర్యాలు కూడా అటవీ భూములకు మాకు పట్టాలు వచ్చినాయి. మా ఎస్టీ సోదరులు లంబడ గోండు జాతి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు భూములు ఇచ్చారు కానీ భూమి అభివృద్ధి కాలేదు. దానికి ఫారెస్ట్ ఇబ్బంది లేకుండా వీటికి కూడా సహకారం చేసి వాళ్ళని డెవలప్ చేయాలని నేను కూడా నిర్ణయించుకున్నా. యాదవ సంఘానికి మల్లన్న గుడి కోసం 2 గుంటల భూమి, నా సొంత భూమిలోకి వెళ్ళి 2 గుంటల భూమి వాళ్ళకు నా మంచి మనసుతో దేవుని గుడి కోసం విరాళంగా ఇద్దామని నేను నిర్ణయించుకున్నా. ఏ ఆడబిడ్డ పెళ్ళైనా 516, ఏ బీదవారు చనిపోయినా 516 రూపాయలు నేను ఇస్తా. 5,016 రూపాయలు ఇస్తానని నేను హామీ ఇచ్చిన. ప్రతిదీ మా విలేజ్లో వడ్లు పోయడానికి కళ్ళం లేదు. ఇప్పుడు ప్రజలు ఒక వ్యక్తి భూమిలో పోస్తే వాళ్ళు కాల్ చేయమన్నది ఇప్పుడు మాకు వేద్దామంటే లేదు. దాన్ని కూడా త్వరలో వచ్చే వేసంగి వరకు నేను ఖచ్చితంగా కళ్ళం కూడా వడ్ల సెంటర్ కూడా ప్రచారానికి పోతే ఎట్లా రెస్పాన్స్? ప్రచారానికి పోతే ప్రజలు ఆదరిస్తున్నారు. ఇన్ని హామీలు ఎవరు ఇవ్వలేరు, నేనే ఇచ్చినా. ఇది కరెక్ట్ చేసి చూపిస్తా ఖచ్చితంగా. కాకినాడ జిల్లా పెద్దాపురం డిసెంబర్ 31 జనవరి 4 వరకు విశాఖపట్నంలో జరుగుతున్న సిఐటియు అఖిల భారత మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ పెద్దాపురం సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ సెంటర్లో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు సిరిఫరపు శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో కార్మికులను ఐక్యంగా కూడగట్టి పోరాటాలు నిర్వహిస్తున్న సంఘం సిఐటియు అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగంలో పరిశ్రమలు ఉండాలని, వాటిపై వస్తున్న ఆదాయం ప్రజలకు చెందాలని సిఐటియు ప్రారంభం నుంచి చెబుతుంది అన్నారు. ప్రైవేటీకరణ దుష్ఫలితాలు ఎలా ఉంటాయో ఇండిగో విమాన సంస్థ నిర్వాహకం బయట పెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు చింతల సత్యనారాయణ, పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు వడ్డీ సత్యనారాయణ, తైనాల శ్రీను పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటి అఖిల భారత మహాసభ సందర్భంగా జనవరి 4వ తేదీన జరుగుతున్న అతిపెద్ద ప్రదర్శన బహిరంగ సభకు 50 మంది కార్మిక వర్గం పాల్గొని ఈ బహిరంగ సభలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ సందర్భంగా సిఐటి అఖిల భారత మహాసభలో చర్చించుకున్న అంశాలు ఏంటంటే, ఇటీవల పార్లమెంటులో నవంబర్ 1వ తేదీన నుంచి అమలు చేస్తున్న లేబర్ కోడ్ రద్దు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెనక్కి తీసుకోవాలని, అలాగే సంక్షేమ బోర్డు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కార్యక్రమం, అలాగే అనేక రంగాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులను సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మనెంట్ చేయాలని, భవన నిర్మాణ కార్మికులందరికీ సంక్షేమ బోర్డు అమలు చేయాలని, స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ ఈ మహాసభలో చర్చించడం జరుగుతుంది. కావున 50 మంది కార్మికులు ఆముదాల వలసలో దేశ విమానయాన రంగంలో నెలకొన్న తీవ్ర సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్లక్ష్యమే వందలాది విమానాల రద్దుకు కారణమై వేలాది ప్రయాణికులు ఎయిర్పోర్టులో చిక్కుకుపోయే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇండిగో ఫ్లీట్లో భారీగా విమానాలు నిలిచిపోవడం, పైలట్ కొరత, డీజీసీఏ సిబ్బంది ఖాళీలు, ఇంజన్ సమస్యలు కలిసి వ్యవస్థ వైఫల్యాన్ని బయటపెడుతున్నాయని పేర్కొన్నారు. టికెట్ ధరలు 3 నుంచి 5 రెట్లు పెరిగినా చర్యలు తీసుకోకపోవడం, ప్రజలు ఇబ్బందులు పడిన తర్వాతే స్పందించడం కేంద్రం శాఖ పనితీరును ప్రతిబింబిస్తోందని విమర్శించారు. ఇవన్నీ కూడా ప్రయాణికులకి తీవ్రమైన ప్రభావం. అత్యవసర ప్రయాణాలు, పెళ్ళిళ్ళు,
తర్వాత హాజరు కావాల్సిన కార్యక్రమాలు, ఇండిగో సంస్థ పట్ల అపారమైనటువంటి అవ్యాధమైనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని మునిపెన్నడూ రాలేదు. మినిస్టర్ అంటే హాయ్ హాయ్ అల్లా తొల్లైలాగా నడుపుకుంటూ వెళ్ళారు. దిస్ ఈజ్ నాట్ ఏ స్టైలిష్ మినిస్టర్, ఇట్స్ ద మోస్ట్ రెస్పాన్సిబుల్ మినిస్టర్. దీన్ని బాధ్యతగా స్వీకరించాలి. తిరువూరు పట్టణంలోని మందిరా రోడ్ గంపలగూడెం ప్రధాన మార్గం తీవ్ర ప్రమాదకర స్థితికి చేరి ప్రజలకు పెద్ద ఇబ్బందిగా మారింది. మోకాళ్ల లోతు గుంతలు, రోజువారీగా జరుగుతున్న ప్రమాదాలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదని విసిగిపోయిన ప్రజలు ఏ ప్రభుత్వం వచ్చినా రోడ్ల పరిస్థితి మాత్రం మారడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించిన స్థానికులు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డును సరిదిద్దాలని కోరుతున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ అందుకున్న విశ్వసనీయ సమాచారంతో కిర్లంపూడి పోలీస్ స్టేషన్ కేసు క్రైమ్ నంబర్ 209/2025లో భూపాలపట్నం గ్రామం అంబేద్కర్ బొమ్మ వద్ద జరిగిన హత్యకు ప్రధాన నిందితుడు కుల్ల రాజాబాబును ప్రత్యేక బృందం ఈ ఉదయం పట్టుకుంది. జగ్గంపేట సిఐ, కిర్లంపూడి ఎస్ఐ సిబ్బంది కలిసి ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం NH-16 రోడ్డులో బూర్గుపూడి జగ్గంపేటకు మార్గంలో రామవరం గ్రామం వద్ద ఉన్న స్టోన్ నంబర్ 869 వద్ద ఉదయం 8:55 నిందితుడిని అరెస్టు చేసింది. మీడియా సమావేశంలో డీఎస్పీ హరిరాజు ఈ వివరాలను వెల్లడించారు. కుల నాగేశ్వరం అని చెప్పేసి ఆయన కూడా ఉన్నట్టుగా ఎవిడెన్స్ వస్తుంది కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేస్తాం. ఆల్రెడీ అరెస్ట్ చేసినటువంటి రాజాబాబుని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర కట్టడం జరుగుతుందండి. ఆనరబుల్ మేజిస్ట్రేట్ గారి యొక్క ఉత్తర్వుల ప్రకారం రిమాండ్ వెళ్తారు. అంటే వీళ్ళిద్దరికీ కూడా వ్యక్తిగత కక్షలు ఉన్నాయండి. లాస్ట్ ఇయర్ కూడా వీళ్ళిద్దరి మధ్యన కొట్లాట జరగడం, అప్పుడులో కూడా ముద్దాయనేమో హత్యా ప్రయత్నం కింద క్లెయిమ్ చేయడం. అప్పుడు కేసు పెట్టడం అరెస్ట్ ఉంది, అదేమో పీటీలో ఉంది ఆ కేసు. ఆ కక్ష అనేది ఇంకా వాళ్ళ మనసులో ఉండుండొచ్చు, అవకాశం చూసి హత్య జరిగింది. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళరేవు మండలం సహకార ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి సహకార సంఘాల ఉద్యోగులు జేఏసీ ఆందోళనకు దిగింది. తాళరేవు డీసీసీబీ బ్యాంకు వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ విధులను హాజరయ్యారు. ఈ నెల 8 నుంచి 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీ బ్రాంచీలు, జిల్లా సహకార కార్యాలయాలు, ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నాలు, వినతి పత్రాలు, చివరగా విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా మరియు జనవరి 5 నుండి రీలే నిరాహార దీక్షలు నిర్వహించే కార్యాచరణను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కోరంగి, తాళరేవు, కోలంక, పల్లిపాలెం, మంజేరు, లచ్చిపాలెం PACSలు ప్రతినిధులు పాల్గొన్నారు. మన జిల్లాలో వడ్డీ శాతం బాగా ఎక్కువగా ఉంది. అన్ని ఇప్పుడు ఆప్గాబు నుంచి ఫండింగ్ వస్తుంది. అన్ని జిల్లాలకి ఒకే రకమైన వడ్డీ శాతం ఉండాలి. ఓ జిల్లాకి ఎక్కువ, ఓ జిల్లాకి తక్కువ, ఈ విధమైన తేడా కూడా లేకుండా రైతులకి సకాలంలో సరైన వడ్డీ ప్రకారంగా రుణాలు ఇవ్వాలి. ఈ సమస్యలన్నింటినీ పరిశీలించడానికి మన గవర్నమెంట్కి మనం ఈ ధర్నా కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నాం. రకరకాల ధర్నా కార్యక్రమాలు పెట్టారు. ఈ కార్యక్రమం జనవరి 5 వరకు కొనసాగుతుంది దపదపాలుగానే. జనవరి 5 లోపల ఏ విధమైన నిర్ణయం తీసుకోకపోతే నిరాహార దీక్షకి వెళ్ళడానికి రాష్ట్ర ఉద్యోగులు అందరూ కూడా ఏకదాటి మీద జేఏసీ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు.
వ్యతిరేకం కాదు. ఈ బదిలీలు జరగాలంటే డిఎల్ఫోను, ఆప్కాబు, డీసీసీబీలు, పిఎస్ఎస్లతో ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు ఇబ్బంది కాకుండా నిరవధికంగా కొనసాగించి బదిలీలు చేయాలి. మాకు కూడా గ్రాడ్యుయేట్ పెట్టి జీతం ఇచ్చేస్తామని పక్క తోటకి వెళ్ళమంటే వెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే కెపాసిటీ టు పే నిబంధనలకు సంబంధం లేకుండా ఉద్యోగుల జీతభత్యాలు డిఎల్ఎస్ఎఫ్ ద్వారా నిరవధికంగా చెల్లించాలి. ప్రస్తుతం పనిచేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్స్లు మరియు కంప్యూటర్ ఆపరేటర్లు సీనియారిటీ ప్రతిపాదనకి జిల్లాలో ఖాళీగా ఉన్న సిఇఓ పదవులకు మీరు భర్తీ చేయాలి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పదవులకు మాత్రమే డిఎల్సి ద్వారా రిక్రూట్మెంట్ జరగాలి. పై మా న్యాయమైన కోరికలు మరియు మా సమస్యలు పెద్ద మనసుతో పరిష్కరించగలరని కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో సహకార సంఘం ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ ఏలేశ్వరం జిల్లా సహకార బ్యాంకు వద్ద నిరసన చేపట్టారు. ఏలేశ్వరం, లింగంపర్తి, రాజవోమంగి, అడ్డతీగల పాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసనలో ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లను నినాదాలతో వ్యక్తం చేసి వినతి పత్రాన్ని శాఖ మేనేజర్కు అందజేశారు. జీవో నంబర్ 36 అమలు 2019 నుంచి 2024 వేతన సవరణ గ్రాట్యుటీ చట్టం ప్రకారం అమలు 2019 తరువాత చేరిన ఉద్యోగులకు పర్మనెన్సీ సమాఖ్య లాభ నష్టాలను పరిగణలోకి తీసుకోకుండా జీతాల చెల్లింపు, సంఘాల షేరు ధనంపై 6% డివిడెండ్ వడ్డీ చెల్లింపు వంటి డిమాండ్లు తీరాల్సిందేనని ఉద్యోగులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘాలు సిఇఓలు జ్యోతుల శ్రీనివాస్, ఉప్పలపు విజయ్ కుమార్ రాజు, జె గోపాలకృష్ణ, ఏ మణిరాజు, కోఆపరేటివ్ జిల్లా యూనియన్ అధ్యక్షులు కె ఆదినారాయణ, సహచర సిబ్బంది పాల్గొన్నారు. ముందుకు రాని పక్షంలో విధి లేక గత్యంతరం లేని పరిస్థితుల్లో మేము రోడ్డు మీదకి రావడం జరిగింది. మరి మా ఆందోళన కార్యక్రమాలు ముఖ్యంగా మేము మా డిమాండ్లు ఈ యొక్క యాజిటేషన్ ప్రోగ్రాంలో ముందుకు వెళ్తా ఉన్నాం. మరి అప్పటికీ కూడా ఈ ప్రభుత్వాలు ముందుకు వచ్చి మా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయకపోతే మరి 29/12 ధర్నా చౌక్ అలంకార్ సెంటర్ విజయవాడలో పెద్ద ఎత్తున జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు చేయడం, అప్పటికి ప్రభుత్వాలు ముందుకు రాని పక్షంలో 26 జిల్లాలు 26 రోజుల రిలే దీక్షలకు పిలుపునివ్వడం జరిగింది. తదనంతరం ఆమరణ దీక్ష, నిరవధిక సమ్మె కూడా ముందుకెళ్ళడానికి మేము ముందుకున్నాం. మరి రైతాంగానికి ఇబ్బంది కలుగుతున్నప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు పరిష్కారం చూపించిన తరుణంలో మాత్రమే మేము రోడ్డెక్కాం. రైతాంగానికి కలుగుతున్న ఇబ్బంది కూడా మేము చింతిస్తూ మేము రైతాంగానికి ఎల్లప్పుడూ కూడా అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క డిమాండ్ల సాధనలో మేము ప్రభుత్వాలు దిగొచ్చి పరిష్కరించేంత వరకు కూడా మేము ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. విజయనగరం వేపాడ మండలం కేజీపూడి గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని ఆమె పేర్కొన్నారు. దళారుల జోక్యం లేకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలోనే రైతులు ధాన్యం విక్రయించవచ్చని వెల్లడించారు. కార్యక్రమం నిర్వహణలో గ్రామ యువ నాయకుడు పరవాడ జగదీష్ కీలక పాత్ర పోషించగా కేంద్ర ప్రారంభంతో స్థానిక రైతులు సంతోషం నెలకొంది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఏఓ స్వాతి, గ్రామ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెంకట్రావు గారికి, జగదీష్ గారికి, పెద్ద ఆయన పిన్ననాయుడు నాన్నగారికి, ఎంపీటీసీ వెంకట్రావు గారికి, రైతుకు తోడుగా అండగా ఉండాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అనేక సంక్షేమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. మన అందరికీ తెలుసు, గత ప్రభుత్వ నిర్లక్ష్యమా మన దురదృష్టమా, గత 5 ఏళ్ల నాటి అనుభవం ఒక్కసారి నెమరు వేసుకుంటే సుపరిపాలన తొలి అడుగుల్లో మళ్ళా రైతుల కోసం ఏదైతే ఎన్నికల మీ అందరూ అభిమానించి నమ్మి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి ఈ లలితమ్మను ఆదరించారో ప్రోటోకాల్ అసలు కలవాలి. నేను కూడా టైం అడ్జస్ట్మెంట్ బట్టి పెట్టడం వల్ల ఇబ్బంది అయిపోయింది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని నందిగామ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి విక్రమ్ గౌడ్ ఎన్నికల ప్రచారం భారీ ర్యాలీతో ముమ్మరం అయ్యింది. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాటా సుధారాణి ఇంటింటికి వెళ్లి విక్రమ్ గౌడ్ కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ గ్రామ అభివృద్ధికి ఆయనను గెలిపించాలని కోరారు. మాజీ సర్పంచ్ శివానందం, నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ సహకారంతో విజయం సాధిస్తామని విక్రమ్ గౌడ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు మద్దతిస్తే గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పురంచ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాంగ్రెస్ నియోజకవర్గం ఆధ్వర్యంలో మరియు నందిగామ గ్రామ మాజీ సర్పంచ్ శివనందం గారి నాయకత్వంలో బలపరిచారని నా పేరు ఇలగోని విక్రమ్ గౌడ్ వార్డు మెంబర్లు కూడా గెలిపేయాలని మన నందిగామ ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల కోసమే, ప్రజల వాళ్ళ యొక్క భవిష్యత్తును ఆలోచించి పుట్టిందే కాంగ్రెస్. అలాంటి కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన పథకాలు, కాంగ్రెస్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి కుటుంబానికి, ప్రతి గడపకి వెళ్ళేలాగా స్థానికంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన వాడు వీళ్ళు అనే భేదం ఏదీ లేకుండా, మన పార్టీ పక్క పార్టీ అనే భేదం లేకుండా ఎవరైతే అడుగుతుంటారో వాళ్ళకి సంక్షేమ పథకాలని దగ్గరుండి అందిస్తూ ఉన్న నేపథ్యంలో గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్లో చేసే ప్రతి ఒక్క ప్రజానాయకుడు వీళ్ళ యొక్క సంక్షేమ పథకాలను తీసుకెళ్ళి వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా గెలుపు మాదనేది పూర్తి విశ్వాసం. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీలు ఇచ్చే వారికి రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు నారాయణ భట్టు ఆధ్వర్యంలో ప్రతివారం భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుందని సొసైటీ సభ్యులు రమణబాబు అన్నారు. 400 నుండి 500 మంది వరకు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ జిల్లా అధ్యక్షులు బిఎస్ నారాయణ భట్టు, లావణ్య, గుంటూరు రామసుబ్బారావు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ఆఫీస్లో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమానికి కలెక్టర్ గారి సౌజన్యంతో భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో 400-500 మంది వరకు భోజనాలు చేస్తున్నారు. తిన్నంత వరకు పెడుతున్నాము. మధ్యాహ్నం 3 గంటల వరకు ఏర్పాటు చేస్తూ ఉంటున్నాము. ఈ కార్యక్రమానికి మహిళా సంఘం వీళ్ళు కూడా రెడ్ క్రాస్కి సపోర్ట్ చేస్తూ రెడ్ క్రాస్కి అనుబంధంగా చేస్తున్నారు. దాంతోపాటు మరి కార్యకర్తలు కూడా ప్రతి వారం పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి బాపట్ల జిల్లా చైర్మన్ బిఎస్ నారాయణ భట్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లెళ్లమూడి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ గ్రామంలో ఒక కుటుంబం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా ఫిర్యాదు చేశారు. గ్రామ ప్రెసిడెంట్ గండికోట సుబ్బయ్య సహా గ్రామస్తులు సమర్పించిన అర్జీ ప్రకారం వేల్పూరు ధర్మారపు కుటుంబ సభ్యులు గ్రామంలో అల్లర్లు, బెదిరింపులు, అసభ్యకర ప్రవర్తనకు పాల్పడుతున్నారని పలుమార్లు హెచ్చరించినా వినిపించకపోగా కత్తులతో బెదిరింపులు చేస్తున్నట్టుగా ఆరోపించారు. ప్రత్యేకంగా గ్రామంలోని చెరువులో అసభ్య చర్యలు, మహిళలు గుడికి వెళ్లకుండా భయపడే పరిస్థితులు, గ్రామస్తులను దౌర్జన్యంగా బెదిరించడం జరుగుతోందని వివరించారు. గ్రామంలో శాంతి భద్రతలు తీవ్రంగా దెబ్బతింటున్న నేపథ్యంలో ఆ కుటుంబంపై చర్యలు తీసుకుని శాశ్వత గ్రామ బహిష్కరణ చేయాలని కలెక్టర్ను గ్రామస్తులు కోరారు.
ప్రతిరోజు మూత్ర విసర్జన చేస్తున్నారు. ఆ చేసిన దాన్ని అడుగుతుంటే మా ఇష్టం చేస్తాము, ఏం చేస్తారు, ఏం పీకుతారో పీక్కోండి, మేమైతే చేసేది అని చెప్పి గ్రామస్తులందరినీ బెదిరిస్తున్నారు. గుడి మాది, బడి మాది, గుడికి వెళ్ళే ఆడవాళ్ళందరినీ కూడా అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఏం గుడి అది? జిల్లెల ముడి, అది పోలేరమ్మ గుడి. గ్రామం నుంచి వచ్చామండి. బాపట్ల మండలం జిల్లెల గ్రామంలో ఎన్నో ఏళ్లుగా ఉంటున్న మంచినీటి చెరువులో ఈ ఏల్పూరు ధర్మారావు అనే కుటుంబ సభ్యులు అందరూ ఈ చెరువు మాది, ఈ ట్యాంకులు మాయి, ఈ రోడ్డు బడి మాది, ఈ రోడ్డుని ఎవరు నడవకూడదని మరి అరాచకాలు చేస్తున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో అందరూ ప్రతి వాళ్ళు వచ్చి ఈ ఊర్లో ఎవరు ఉండటానికి లేదు, వెళ్ళిపోవాలి, ఇదంతా మా తాతల ఆస్తి అని భయభ్రాంతులు చేస్తున్నారు. అందువలన వారిని గ్రామంలో నుంచి అధికారులు పట్టించుకొని గ్రామం నుంచి బహిష్కరించాలని మా డిమాండ్ అండి. బాపట్ల జిల్లా మత్స్యకారులు గత 6 నెలలుగా అధికారులకు విన్నవించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సీ మౌత్ కాపాడాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. ఈపురుపాలెం ఎల్షేప్ కాలువ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని మత్స్యకారులు హెచ్చరించారు. పెద్ద బండరాళ్లు వేయడం వల్ల బోట్లు పగిలిపోయాయని, వెంటనే నష్టపరిహారం చెల్లించాలని, బాధితులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మండలంలోని విజయలక్ష్మీపురం గ్రామస్తులు పాల్గొన్నారు. ఎల్షేప్ కాలువ దానంతా అదే వస్తుంది కాబట్టి వీళ్ళు డబ్బులు పెట్టి ఖర్చు చేయాల్సిన పని లేదు. ఆ రాళ్ళ వరకు తీపించమని ప్రభుత్వాన్ని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అయితే మేము గత 6 నెలలుగా పోరాడుతున్న ఈపురుపాలెం స్టేట్ గేట్ కాలువ యొక్క సముద్ర ముఖ ద్వారాన్ని యథావిధిగా ఎల్లాకాలంలో మాకు తవ్వి ఇవ్వాలని చెప్పి మేము 6 నెలలుగా పోరాటం చేయడం జరుగుతుంది. దీని మీద అక్టోబర్ 1వ తారీఖున మేము ఇక్కడ బాపట్ల జిల్లా కేంద్రంగా ధర్నా చేసినప్పుడు కొత్తగా వచ్చిన కలెక్టర్ గారు నాకు ఈ సమస్య తెలీదు, దీని గురించి నేను తెలుసుకొని మీతో మాట్లాడతానని చెప్పి 3వ తారీఖున చీరాల ఆర్డీఓ ఆఫీస్లో ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఏవైతే 498-1C 2C 490 వరకు జరగలేని వైను మేము కలెక్టరేట్కి వస్తున్నాం పనులన్నీ మానుకొని, అయినా కానీ ఎటువంటి ఇక్కడ మాకు లాభం జరగట్లేదు. ఎలాగే కొనసాగితే 4 రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు అందరూ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ప్రభుత్వ అధికారులు ఖచ్చితంగా ఈ చర్యని మీరు తప్పుపట్టి ఆ డీకేటీ పట్టాన్ని రద్దు చేసి ఆ కాలంలో ఉన్న రాళ్ళని తీపించి ఎల్లాకారులో కనుక తవ్వించకపోతే ప్రభుత్వ అధికారుల వల్ల ప్రభుత్వం మొత్తానికి చెడ్డపేరు వస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. దీనిని మరి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నాయకులు, పెద్దలు, రాజకీయవేత్తలు కూడా గుర్తుపెట్టుకుని మా మత్స్యకారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం. రమణ, ఇప్పటికీ మేము మత్స్యకారులు అందరం 6 నెలల నుంచి పోరాటం చేస్తా ఉన్నాం. మా మత్స్యకారుల సమస్య మీద బాపట్ల జిల్లా నకిలీ విత్తనాలను అమ్మిన వ్యాపారస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుని వెంటనే అరెస్టు చేయాలని భీమ్ ఆర్మీ పార్టీ నాయకులు కొచ్చర్ల వినయ్ రాజు డిమాండ్ చేశారు. పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో న్యాయం చేయాలంటూ వినతి పత్రం అందజేశారు. నకిలీ విత్తనాలను అమ్మి మోసం చేసిన షాపు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసి షాప్ను సీజ్ చేయాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జెట్టి కాజావలి, పి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విత్తనాలు తీసుకోవడం జరిగింది. ఆ పండు బస్తాలు తీసుకుని వెళ్ళేసి పొలం చేయటం వల్ల ఆ నకిలీ విత్తనాల ద్వారా వేసిన విత్తనాలన్నీ పూర్తిగా 100లో 99% మొలకెత్తుకోకుండా పూర్తిగా నష్టపోవడం జరిగింది రైతు. అదేవిధంగా ఈరోజు కలెక్టర్గా కలిసి ఎవరైతే ఆ నకిలీ విత్తనాలు అమ్మారో అతని మీద చట్టమైన చర్యలు తీసుకుని అతనికి ఒక క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఈ రకమైన నకిలీ విత్తనాలు అమ్మితే మరి 6 కాలం కష్టపడుకునే రైతు ఏ విధంగా నష్టపోవడం ఈ సందర్భం తెలియజేస్తున్నారు. కలెక్టర్ గారు చెప్పాము, కలెక్టర్ గారు వెంటనే ఎవరైతే జిల్లా అధికారులు ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడారు. ఈ యొక్క చైతన్య అనే నకిలీ విత్తనాలు అమ్ముతున్న వ్యక్తి మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి, అతని యొక్క షాపుని సీజ్ చేయాలి. అంతేకాదు ఈ జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాలు అమ్ముతున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో నకిలీ విత్తనాలు కాదా ఇవి ఒరిజినల్ అనే టెస్ట్ కూడా అనే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆ యొక్క కేంద్రం మీద అదేవిధంగా నకిలీ విత్తనాల మీద విత్తనాలు ఇస్తున్న రైతులకి అవగాహన సదస్సులు నిర్వహించి ఈ నకిలీ విత్తనాలు బారిన పడకుండా రైతులను కాపాడి అదేవిధంగా వీళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, ఎవరైతే ఈ ఎర్ర చైతన్య అనే వ్యక్తి నకిలీ విత్తనాలు అమ్మారో అతని మీద క్రిమినల్ కేసు కట్టాలి, అతని యొక్క షాపును సీజ్ చేయాలి, నష్టపరిహారాన్ని ఈ రైతుకు అందించాలని చెప్పేసి భీమార్మీ తరపున దళిత సంఘాల జేఏసీ తరపున మేము కోరుతున్నాం. జై భీమ్, జై భారత్. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తే